ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం సోలార్ హార్వెస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే సూర్యుడు ప్రకాశిస్తుంటాడు, అమితమైన వేడి, కొన్ని లక్షల డిగ్రీల టెంపరేచర్ ఉంది దానిలో. అక్కడి నుంచి మనకి వేడి అన్ని గ్రహాలకి సంక్రమిస్తుంది. అలాగే మన భూమి మీద కూడా వస్తుంది. ట్రెమండస్ థర్మల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మనకు వస్తుంది. అందుకని దీన్ని రెన్యూవబుల్ సోర్స్, మనకి అబండెంట్గా దొరికే ఎనర్జీ, ఆ ఎనర్జీని ఎలా ట్యాప్ చేస్తాము అంటే మెయిన్గా ఫోటో వోల్టాయిక్ సెల్ ద్వారా. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, ఫార్మర్స్ అంతా పెడుతూనే ఉన్నారు. ఫోటో వోల్టాయిక్ సెల్స్ ద్వారా మనం దాన్ని క్యాచ్ చేయొచ్చు. ఒక చదరపు మీటర్కి 1 కిలోవాట్ 1000 వాట్స్ మనకి ఎనర్జీ వస్తుంది. కానీ ప్రాక్టికల్గా 200 నుంచి 300 వాట్స్ వస్తాయి. అందుకని మనం ఫోటో వోల్టాయిక్ సెల్స్ని విపరీతంగా ఇంప్రూవ్ చేసి మనం ఈ సోలార్ ఎనర్జీని అంతటిని మనం ట్రాప్ చేసి ట్యాప్ చేస్తున్నాం అన్నమాట. ఈ రకంగా దీన్ని బ్యాటరీలో స్టోర్ చేసి మనం ఉపయోగించుకోవచ్చు. అందుకని ఒక స్క్వేర్ మీటర్కి 200 నుంచి 300 వస్తున్నాయి. అలాగే సోలార్ సెల్స్ ద్వారాగా కనుక చూసినట్టయితే 1 నుంచి 3 కిలోవాట్ల దాకా ఈ సోలార్ ఫార్మ్స్ మనం పెట్టుకునే విధానం కూడా వచ్చింది. మరొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు సూర్యరశ్మిలో సన్షైన్లో ఏదైనా ఒక వస్తువు పెట్టారనుకోండి, అది వేడెక్కుతుంది. బ్లాక్ బాడీస్ చాలా వరకు సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. వైట్ ఏమో రిఫ్లెక్ట్ చేస్తుంది, రేడియేట్ చేస్తుంది, బ్లాక్ బాడీస్ ఎనర్జీ చేస్తాయి. అందుకని మనం సోలార్ వాటర్ హీటర్స్, సోలార్ కుక్కర్స్ ఇవన్నీ పెట్టాం. ఎందుకని బ్లాక్ బాడీతో చేసి సోలార్ దీనిలో పెట్టినట్లయితే అలాగే ట్యూబ్స్ పెట్టాం. ఇప్పుడు సోలార్ వాటర్ హీటర్స్ ఉన్నాయి, 90 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు ఇలా దాన్ని ట్యాప్ చేయొచ్చు. కుక్ చేసుకోవడానికి, సాధారణంగా ఫుడ్ కుక్ చేయడానికి వాటికి కూడా 90 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు హీట్ ఉంటుంది కాబట్టి అలా ఉపయోగిస్తున్నాం. ఇంతేకాకుండా వీటికి ఈ ట్యూబ్స్ స్ట్రక్చర్, వ్యాక్యూమ్ ట్యూబ్స్, సాల్ట్ ట్యూబ్స్, వీటిల్లో కూడా మనం థర్మల్ ఎనర్జీని డివైసెస్ తయారు చేసాం, ట్యాప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ థర్మల్ ఎనర్జీ ద్వారా స్టీమ్ ఇంజన్లు కూడా రన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఒక్కసారి స్టీమ్ ఇంజన్ రొటేట్ అవుతుందో మీకు దాన్ని మల్టీపర్పస్గా ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఎలాగా సోలార్ విండ్ వల్లనే మనకి ఎయిర్ మూమెంట్ కూడా వస్తుంది. ఆ ఎయిర్ మూమెంట్కి మనం విండ్ ఎనర్జీని కూడా ఉపయోగిస్తున్నాం. మనం గాలిమరలు అంటుంటాం వాటి. అలాగే స్టీమ్, సోలార్ దీని ద్వారా స్టీమ్ జనరేట్ అయితే, స్టీమ్ ఇంజన్ రన్ చేసినట్లయితే మనకి వెంటనే దాని ద్వారా మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా మారచ్చు. కానీ ఈజీగా ఉండేది ఏమిటి అంటే, మెయింటైన్ చేసుకున్నట్లయితే ఫోటో వోల్టాయిక్ ఎనర్జీ అన్నదే. దీన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ రకంగా చూసినప్పుడు మనకి థర్మల్ ఎనర్జీ రూపంలోనూ, దాంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ దీని మీద తరఫున ఫోటో వోల్టాయిక్ ఎనర్జీ ద్వారాను ఈ సోలార్ ఎనర్జీని ఎక్కువగా భూమి మీద ఇవి ఫ్రీగా దొరికే రెన్యూవబుల్ ఎనర్జీ ఇది. దీన్ని మనం ఎక్కువ హార్వెస్ట్ చేసుకుని ఈ సోలార్ హార్వెస్టింగ్ దీనిలో ఈ మెథడ్స్ ద్వారా ఎక్కడ ఏది ఉపయోగపడితే దాని ద్వారా మనం చేయగలుగుతున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.